హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో నేతి బొబ్బట్లని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు అంటే చాలా సింపుల్గా ఒక్కళ్ళే ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రిపేర్ చేసే బొబ్బట్లకి మంచి రుచి రావాలి అంటే ఎప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేసినా కానీ స్వచ్ఛమైన నెయ్యితో మాత్రమే ఈ బొబ్బట్లు తయారు చేయాలండి. అలాగే పిండిని చాలా బాగా కలుపుకోవాలి. అప్పుడే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బొబ్బట్లు తయారు చేయడం కోసం పప్పుని తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకొని నీళ్లు పోసి 1-2 సార్లు నీట్గా వాష్ చేసి మళ్ళీ నిండా నీళ్లు పోసి ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పుని ఇలా నానబెట్టడం వల్ల ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇక్కడ చూడండి, ఒక 2 గంటల పాటు నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళొకసారి నీట్గా క్లీన్ చేసేసి కుక్కర్లోకి తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా నానాలండి. ఇలా నానితే చాలా తక్కువ టైంలో పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు నీట్గా వాష్ చేసిన తర్వాత పప్పునంతటిని కూడా కుక్కర్లోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు తీసుకొని ఒక చిటికెడు ఉప్పుని కొంచెం నూనెని వేసి కుక్కర్ మూతని పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించాలి. నానపెట్టాం కాబట్టి ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పప్పుని ఉడికించాలి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఇలా ఉడికించిన పప్పుని ఒక స్టెయినర్లోకి వేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా పోయి ఈ పప్పు చల్లారే వరకు ఇలానే ఉంచేసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడికితేనే బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ పప్పు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి పిండి కలుపుకోవటం కోసం ఒక ప్లేట్లోకి ముందు జల్లెడ పెట్టాను. పిండిని జల్లించిన తర్వాత మాత్రమే బొబ్బట్లు ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు మైదా పిండిని, 1/2 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులకి నిండుగా పిండి తీసుకోవాలండి. ఇలా ముందు పిండిని జల్లించుకోవాలి. అయితే ఇక్కడ నేను మైదా పిండి, గోధుమ పిండి తీసుకున్నాను కదండి. అలా ఇష్టం లేకపోతే పూర్తిగా మైదాతో కానీ లేకపోతే పూర్తిగా గోధుమ పిండితోనైనా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ చిటికెడు ఉప్పుని, ఒక చిటికెడు పసుపుని, 2-3 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇక్కడ పిండిలో పసుపు వేసాం కదండి. పసుపు వేయడం వల్ల బొబ్బట్లకి మంచి కలర్ వస్తుంది. ఒకవేళ పసుపు ఇష్టం లేకపోతే పసుపుని స్కిప్ చేసైనా కూడా పిండిని కలుపుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసిన పసుపు, నెయ్యి అంతా కూడా పిండికి ఇలా పట్టించిన తర్వాత నీళ్ళని వేస్తూ పిండిని కలుపుకోవాలి. నీళ్లు కూడా ఒకేసారి వేయకుండా చూస్తూ కొంచెం కొంచెం వేస్తూ మాత్రమే పిండిని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కలుపుకోకూడదు. చపాతీ పిండి కంటే కాస్త లూజ్గా ఉండాలి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదండి. ఇలా కలిపిన పిండిలోకి 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసి మరికొద్దిసేపు కలిపి ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెడుతున్నాను. ఒకవేళ టైం ఉంటే 1 గంట పాటైనా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి మనం ముందుగా ఉడికించిన పప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాను. అలాగే సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుముని, 4-5 వరకు యాలకులు కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ పట్టిన పప్పును కూడా వేస్తున్నాను. ఈ పప్పుని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూషన్గా కలుపుకుంటూ పప్పు కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. అంటే మరి కాస్త గట్టి పడే వరకు ఉడికించాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అవసరమైతే కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటూ పప్పుని ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పూర్ణాలు తయారు చేసుకోవాలండి. పప్పు పూర్తిగా చల్లారింది కదా. ఇప్పుడు బొబ్బట్లు ఏ సైజులో కావాలి అనుకుంటామో అంత పప్పుని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బొబ్బట్లు మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కాకుండా మీడియం సైజు ఉండే బొబ్బట్లని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు తగ్గట్టుగానే ఇలా పప్పుని రౌండ్గా చుట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం పూర్ణం ఎంత సైజ్ అయితే తీసుకుంటామో సేమ్ మళ్ళీ అంతే క్వాంటిటీ పైన కోటింగ్ కోసం తీసుకునే పిండి తీసుకోవాలండి.
పిండి మరీ ఎక్కువ కానీ అలా అని తక్కువ కానీ తీసుకోవద్దు. సేమ్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల బొబ్బట్లు చప్పగా కానీ అలా అని స్వీట్ ఎక్కువ కానీ కాకుండా చక్కగా సరిపోతాయి. పిండి అలాగే లోపల పప్పు సేమ్ తీసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు బొబ్బట్లు తయారు చేయడం కోసం ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకున్నాను. బటర్ పేపర్ని ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకున్నానండి. ఈ బటర్ పేపర్ పైన ఇలా నెయ్యిని అప్లై చేసేయాలి. 2 పేపర్స్కి కూడా ఇలా నెయ్యిని అప్లై చేస్తే ఎక్కడ కూడా స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తాయి. మనం తయారు చేయడానికి పెద్ద కష్టం కూడా అనిపించదు. ఇలా 2 పేపర్స్కి కూడా నెయ్యిని అప్లై చేసి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పిండిని ఇలా మధ్యలోకి పెట్టి 2 వైపులా కూడా నెయ్యిని రాసేయాలి. ఇలా నెయ్యి రాసిన తర్వాత మధ్యలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పూర్ణంని పెట్టేసి ఎక్కడా కూడా పూర్ణం బయటికి కనిపించకుండా చక్కగా క్లోజ్ చేసేయాలండి. మనం ఇక్కడ తీసుకునే పిండి అలాగే పూర్ణం కరెక్ట్గా ఉంటేనే బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి. పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కానీ లూజ్గా కానీ కాకుండా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల ఉన్న పూర్ణంని చక్కగా క్లోజ్ చేసేసి మిగతా పిండిని ఇలా పైకి అనేసి ఇలా నిదానంగా అదిమేసేయాలండి. ఇప్పుడు అరిచేత్తో కాస్త నిదానంగా ఇలా వెడల్పుగా అదిమేసి పైనుంచి నెయ్యిని అప్లై చేయాలి. ఇలా నెయ్యి రాసిన తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ని పెట్టి ముందుగా అరిచేత్తో కాస్త నిదానంగా వెడల్పుగా అని ఆ తర్వాత చేతి వేళ్ళతో ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేయాలి. ఇలా గనక తయారు చేసాము అంటే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి తయారు చేయడానికి కూడా చాలా సింపుల్గా అనిపిస్తుందండి. ఒకవేళ ఇలా చేతి వేళ్ళతో స్ప్రెడ్ చేయడం కష్టం అనిపిస్తే చపాతీ కర్రతో ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. చూశారు కదండి, బొబ్బట్టు చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ బొబ్బట్టుని పక్కన పెట్టేసి నెక్స్ట్ చపాతీ కర్రతో ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. బటర్ పేపర్ లేకపోతే కవర్ మీదైనా తయారు చేయొచ్చండి. కాకపోతే పెనం మీద వేసేటప్పుడు కవర్తో వేయలేం కాబట్టి చేత్తో బొబ్బట్టుని తీసి నిదానంగా పెనం పైన వేయాలి. బటర్ పేపర్ అయితే ఈ బటర్ పేపర్తో సహా పెనం పైన వేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ని చూపిస్తాను చూడండి. సేమ్ మళ్ళీ ముందు చేసినట్లుగానే బటర్ పేపర్కి కొంచెం నెయ్యిని అప్లై చేసి పిండి ముద్దకి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేయాలి. ఇలా 2 వైపులా నెయ్యిని రాసి పూర్ణం మధ్యలోకి పెట్టేసి చక్కగా క్లోజ్ చేయాలి. ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడే నిదానంగా కొంచెం కేర్ఫుల్గా క్లోజ్ చేసాము అంటే లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఇలా క్లోజ్ చేసేసి నిదానంగా అదిమి పైనుంచి నెయ్యిని వేసి ఇప్పుడు పైన బటర్ పేపర్ని పెట్టేసి చపాతీ కర్రతో నిదానంగా రోల్ చేసాము అంటే బొబ్బట్టు చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసినా కానీ ఈ బొబ్బట్లు చాలా బాగా వస్తాయి. పిండి కలుపుకునే విధానం అలాగే లోపల ఉన్న పప్పు ఉడికించుకునే విధానం పట్టే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి. అలాగే బొబ్బట్లు మంచి రుచిగా రావాలి అంటే మనం తీసుకునే నెయ్యి కూడా స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. చూశారు కదా, చపాతీ కర్రతో కూడా బొబ్బట్టు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ బొబ్బట్లు వేసి కాల్చుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా బటర్ పేపర్తో సహా బొబ్బట్టును వేశాను. పెనం బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టే ఈ బొబ్బట్లని కాల్చుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాము అంటే బొబ్బట్లు చల్లారిన తర్వాత గట్టిగా అనిపిస్తాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. నెయ్యి వేయకుండా ముందు 2 సెకండ్ల పాటు 2 వైపులా కూడా కాల్చిన తర్వాత ఆ తర్వాత పైనుంచి నెయ్యిని ముందు అంచుల వెంట వేసి ఆ తర్వాత మధ్యలోకి వేసేయాలి. ఇలా నెయ్యిని వేసి కాల్చాము అంటే బొబ్బట్లు చక్కగా కాలుతాయి, అలాగే పొంగుతూ వస్తాయండి. అంతేకాకుండా ఈ బొబ్బట్లకి నెయ్యి కాస్త ఎక్కువగా వేస్తేనే రుచిగా ఉంటాయి. మీ వీలుని బట్టి మీకు ఎలా ఇష్టం ఉంటే అలా నెయ్యి కాస్త ఎక్కువ తక్కువ వేసి బొబ్బట్లు కాల్చుకోవచ్చు. అలాగే బొబ్బట్లని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అప్పుడే చాలా రుచిగా ఉంటాయి. చూశారు కదా, చాలా బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా బొబ్బట్లు ప్రిపేర్ అయ్యాయి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఈ బొబ్బట్లు త్వరగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక బొబ్బట్టుని పెనం మీద వేసి కాల్చుకుంటూ పక్కన బటర్ పేపర్ మీద ఇంకొక బొబ్బట్టుని తయారు చేసాము అంటే చాలా త్వరగా అయిపోతాయండి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. అయితే బొబ్బట్లు కాల్చిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే ఒకదానిపైన ఒకటి వేయకూడదండి. అలా వేసాము అంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి కాబట్టి
కాస్త చల్లారే వరకు వెడల్పుగా ఉండే ప్లేట్లకు తీసుకోవాలి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. చూశారు కదా బొబ్బట్లు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇక్కడ మనం బొబ్బట్లు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కలుపుకోకూడదు. అలాగే లోపల ఉన్న పిండి కూడా అంటే శనగపప్పు మెత్తగా ఉడికించి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకునే నెయ్యి ఫ్రెష్ నెయ్యి మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే చాలా బాగా వస్తాయి. ఈ ప్రాసెస్తో కనుక బొబ్బట్లు ప్రిపేర్ చేస్తే చల్లారినా కానీ సాగకుండా అలాగే గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూశారు కదండి, ప్రిపేర్ చేసే ప్రతి బొబ్బట్టు కూడా చాలా బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేయండి. ఎవరు చేసినా కానీ చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మనం మైదా పిండి గోధుమ పిండి రెండు కలిపి తీసుకున్నాం కదండి. అలా మైదా పిండి గోధుమ పిండి రెండు తీసుకోవడం ఇష్టం లేకపోతే అచ్చం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేకపోతే అచ్చం మైదా పిండితోనైనా చేసుకోవచ్చు. అయితే 1 కప్పు శనగపప్పు తీసుకుంటే సేమ్ మళ్ళీ అదే కప్పుతో 2 కప్పుల వరకు పిండి తీసుకోవాలి. పిండి నిండుగా తీసుకోవాలండి. నెక్స్ట్ 1 కప్పు వరకు బెల్లం తురిమిని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. పిండి అలాగే లోపల ఉన్న పూర్ణం కరెక్ట్గా సరిపోతుంది. అలాగే స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ మనం ఈ ప్రాసెస్తో చేసామా అంటే పిండి మిగలదు, అలాగే లోపల ఉన్న పప్పు కూడా మిగలదు, కరెక్ట్గా సరిపోతాయి. అలాగే బొబ్బట్లు ఎప్పుడు చేసినా కానీ మెత్తగా రావాలి అంటే ఖచ్చితంగా ఈ బొబ్బట్లని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చాలండి. అలాగే ముందుగానే నెయ్యి వేయకుండా అటువైపు ఇటువైపు ఒక్కొక్క నిమిషం పాటు కాల్చి ఆ తర్వాత మాత్రమే నెయ్యిని వేసేయాలి. ఇలా రెండు వైపులా కూడా కాస్త కాల్చిన తర్వాత నెయ్యి వేయటం వల్ల బొబ్బట్టు చక్కగా పొంగుతుంది. అలాగే చల్లారినా కానీ గట్టిగా కానీ లేకపోతే సాగినట్లు కానీ అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూశారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. పసుపు వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. ఒకవేళ పసుపు ఇష్టం లేకపోతే పసుపుని స్కిప్ చేసైనా కూడా నార్మల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన బొబ్బట్లు చాలా రుచిగా ఉన్నాయండి. అలాగే చాలా మెత్తగా కూడా ఉన్నాయి. నెయ్యి కూడా ఫ్రెష్ నెయ్యి తీసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా బొబ్బట్లు ప్రిపేర్ అయ్యాయి. చూశారు కదండి, అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.